పేరు కోసం. ఒకప్పుడు కళింగ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. కని విని ఎరుగని అపూర్వమైన దేవాలయం ఒకటి తన రాజ్యంలోని కోణార్కలో నిర్మించాలని 16 ఏళ్లు గడువు పెట్టామని, ఈ పని దిగ్విజయంగా నెరవేర్చిన వానికి 1,00,000 బంగారు మాడలు, ఒక బ్రహ్మాండమైన సంస్థానము బహుమానంగా ఇస్తామని, గడువు నాటికి పని పూర్తి కాకపోతే మాత్రం తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీస్తామని ఆ ప్రకటనలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఇది చూసి ఎందరెందరో పనివాళ్లు వచ్చారు, వెళ్ళారు. ఏమంటే రాజుగారు ఇస్తామన్న బహుమానం చూడబోతే ఆకర్షణీయంగానే ఉంది. కానీ శిక్ష మాట తలుచుకుంటే మటుకు గుండెల్లో గుర్రాలు పరుగులెత్తసాగినాయి. అందుకని నిబ్బరం చాలక వాళ్ళు కాళ్లకు బుద్ధి చెప్పేవాళ్ళు. చివరకు మహారాణా భీమ్ అనే శిల్పకారుడికి ఈ వార్త తెలిసింది. రాణా సామాన్యుడు కాడు, గొప్ప పనివాడు, మహాశిల్పి. అతని పనితనం పరీక్షించాలంటే అది మహారాజులకే తగును. అయితే తగిన అవలంబన లేక రాణా ఒక కుగ్రామంలో కుమిలిపోతూ జీవితం నెట్టుకు వస్తున్నాడు. స్వాతివానకు ముత్యపు చెప్పలు ఎదురు చూసినట్టు తరుణం కోసం వేచి ఉన్న రాణాకు ఈ ప్రకటన సంగతి తెలియగానే ప్రాణం లేచి వచ్చింది. దైవం నాకిప్పుడు చక్కటి సావకాశం కల్పించాడు. ప్రపంచానికి నా పనితనం చూపుతాను, బహుమతి పొందుతాను, సంస్థానానికి అధిపతినవుతాను. నన్ను పట్టి పీడిస్తూ ఉండిన దరిద్ర దేవతకు స్వస్తి చెప్పి కాలకాలము హాయిగా ఉంటాను. ఎన్నాళ్ళు ఈ లేకి బ్రతుకు? ఈ దెబ్బతో రాణాకు దశ పట్టి తీరాలి. అశాశ్వతమైన ఈ గుక్కెడు ప్రాణము ఉంటే ఎంత, పోతే ఎంత అనుకుని రాణా ఉవ్విళ్ళూరాడు. ఈ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అతడు క్షణమైనా చాగు చేయలేదు. ఇంటి విషయాలను కాస్త కూడా మనసులో చొరనీయలేదు. గర్భిణిగా ఉన్న భార్యనైనా తలచలేదు. పెట్టకు తెలియకుండా పోయి కళింగరాజు దర్శనం చేసుకుని తన ఉద్దేశం వెల్లడించాడు. తొందరపడకు, బాగా ఆలోచించుకుని మరీ పనిలోకి దిగవలసిందని హెచ్చరించాడు రాజు. ఆలోచించటమే కాదు, నిశ్చయమే చేసుకున్నానని చెబుతూ రాణా తన ప్రజ్ఞకు ప్రతిభకు తగిన తార్కాణాలు చూపించాడు. రాజు సంతోషించాడు. ఇంతవరకు వచ్చిపోయిన వాళ్ల వంటివాడు కాడు ఇతను. వాలకం చూడగా ఆలయ నిర్మాణం సాగించగలవాడుగానే కనపడుతున్నాడు. నేను తలపెట్టిన ఈ ఆలయమే వెలసినాడు కళింగ ప్రభువుకి సమానుడు దేశం మొత్తం మీదనే లేడు అనే కీర్తి వచ్చేస్తుంది. ఎంతకంటే నాకు కావలసిందేముంది అని తలచి మనసులో కుతూహలపడ్డాడు. రాజు తలిస్తే కొదవ ఏమిటి కనుక చూస్తూ ఉండగా ఎక్కడెక్కడి వస్తు సామగ్రి సమకూడింది. వేల కొద్దీ నిపుణులు వచ్చి దిగారు. లక్షల కొద్దీ కూలీ జనం పనిచేయనారంభిస్తే ఆ ప్రదేశమంతా కనుపండువుగా కలకల్లాడచొచ్చింది. 1 కాదు 2 కాదు, నిండు 16 ఏళ్ల కాలం అయ్యేసరికి రాణా ప్రారంభించిన ఆలయం పూర్తి కావచ్చింది. 180 అడుగుల ఎత్తున లేచింది ఆ గుడి. ఈ గుడి అన్ని గుళ్ళ వంటిది కాదు. దీని చమత్కారం ఏమిటంటే ఇది సుమారు 1 ఫర్లాంగు దూరం వరకు సముద్రంలోకి చొరుచుకుపోయి సూర్య భగవానుని వైపు తిరిగి ఉన్నది. అంటే ఉదయాన్నే బాలభానుడు ప్రసరింపజేసే కిరణాలు ముందుగా ఈ గుడి మీద పడి తర్వాతనే లోకంలో వ్యాపిస్తాయన్నమాట. శిఖరమంతా తయారు చేశాడు రాణా. ఇక ఒక్కటే పని మిగిలి ఉంది. దీనిని 180 అడుగుల ఎత్తున ఉన్న గుడిపైకి ఎక్కించాలి. ఇది ఎక్కించి అమరిస్తే పని పూర్తయినట్టే. అయితే సుమారు 500 అడుగుల బరువుగల ఆ శిఖరాన్ని అంత ఎత్తుకి తీసుకుపోవడం ఎట్లా? మహాశిల్పి అయిన రాణా భీమ్కు, అతని క్రింద పనిచేసే వేల కొద్దీ నిపుణులకు ఆలోచన ఏమీ పాలుపోయింది కాదు. పోతే రాజు పెట్టిన 16 ఏళ్ల గడువుకు ఇంకా సరిగా 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. కాల ప్రవాహంలో 10 రోజులు అనగా ఎంత? 9 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఆ మర్నాటితో గడువు తీరిపోతుంది. గడువు దాటిందో రాజు ఎంత మాత్రమో కనికరించడు. మహాశిల్పి అయిన రాణా పుచ్చె తెగిపడి కోట గుమ్మాన్ని అలంకరించవలసిందే. రాజ్యంలో ప్రజంతా రాణాకు సంభవించిన ఈ విపత్తును గురించే చెప్పుకోసాగారు. ఇట్లా లోకమంతా రాణాను గురించి దుఃఖిస్తూ ఉన్నప్పట్లో 16 ఏళ్లు నిండని బాలుడొకడు ఆ కట్టడం వద్దకు వచ్చి రాణాతో, అయ్యా,
మిమ్ములను గురించి, మీరు చేస్తున్న మహత్కార్యాన్ని గురించి విని సంతోషించాను. అయితే మీరు నిర్వహించిన ఈ కార్యం అంతా దాటి చింతాకంత ఉండిపోయిందన్న స్థితిలో నిలిచింది. అందుకని మీకు రాగల విపత్తును గురించి అయ్యో ఏమి కానున్నదో అని లోకం ఉడికిపోతున్నది. ఏ సమయంలో విచారించి ప్రయోజనమేమున్నది? కర్తవ్యం ఆలోచించాలి గాని రాజ ప్రకటన ప్రకారం పని నెరవేర్చి బహుమతులు పొందాలి, కీర్తి ఆర్జించాలి. కనుక నా బుద్ధికి తోచిన ఉపాయం చెప్పి మీకు విజయం చేకూర్చాలనే సంకల్పంతోనే ఇప్పుడు నేను వచ్చింది అనేసరికి రాణా అతనితో పాటు వేల కొద్ది పనివాళ్లు కూడా బాలుని మాటలకు ఆశ్చర్యపోయారు. బాలుని ముఖ లక్షణాలు చూసేసరికి రాణాకు హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. విచార రేఖలు తొలగిపోయి ధైర్యము, ఉత్సాహము పుట్టుకొచ్చినాయి. వెంటనే ఆ కుర్రవాడు పెద్ద పెద్ద దూలాలు 2 తెప్పించి వాటిని భూమి నుంచి గుడి గోపురం వరకు ఏటవాలుగా అమర్చాడు. ఆ తర్వాత శిఖరానికి లావుపాటి మోకు కట్టి దాని 2వ కొస గుడిపైన ఒక ఇనుప గిలకలోకి దూర్చాడు. అక్కడ ఉన్న పనివారినందరినీ పిలిచి ఆ కొన పట్టుకు లాగమన్నాడు. అదే ప్రకారం చేసేసరికి శిఖరం బహు తేలికగా గుడిపైకి చేరిపోయింది. పని పూర్తయింది. ఆ క్షణం వరకు తన ప్రాణాలు ఎగిరిపోతాయని విచార సముద్రంలో మునిగి ఉన్న రాణా ఇది చూసి ఉప్పొంగిపోయాడు. అమాంతం వచ్చి అతడు కుర్రవాణిని ప్రేమతో కౌగలించుకున్నాడు. అక్కడి పని వాళ్ళంతా సెహబాస్ డింబక అని వేణోళం మెచ్చుకున్నారు. తర్వాత ఎవరి త్రోవన వారు ఎంతో ఉత్సాహంతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ కుర్రవాడిని వెంట పెట్టుకుని రాణా ఇంటికి బయలుదేరాడు. త్రోవ పొడుగుతా రాణా మౌనంగా నడిచిపోతున్నాడే కాని కుర్రవాణిని పలకరించనే లేదు. ఇది చూసి ఆ కుర్రవాడు కూడా ఎంతటి ఆపద నుంచి రక్షించానే, నీవెవరవు, ఎక్కడి నుంచి వచ్చావు అనైనా అడగడేం చెప్పమా, కానివ్వు, అడిగినప్పుడే చెబుదాం అనుకుంటూ తను రాణా వెంట మౌనంగానే నడుస్తున్నాడు. అయితే రాణా మౌనంగా ఉన్నా బుర్రలో ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. ఎంత శ్రమపడి కొన వరకు పని సాగించింది నేనే అయినా చివరకు గుడి పూర్తి కావటం ఈ కుర్రవాని వల్లనే కదా జరిగింది. ఇతను చూడబోతే మహా మేధావిలా కనిపిస్తున్నాడు. ఈ కుర్రవాణిని ప్రాణాలతో ఉంచితే త్వరలోనే ఈ గుడిని మించిన గుడి కట్టవచ్చు. అలా జరిగినట్టయితే నా పేరు ప్రతిష్టలు మంట కలిసిపోక తప్పదు. అందుచేత వీడిని తెగటార్చి తీరాలి అనుకున్నాడు. రాణాకు మనసులో ఈ దుర్బుద్ధి కలగటము, కత్తి దూసి ముందు నడుస్తూ ఉన్న కుర్రవాని తల తెగ నరకటము రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. అంతటితో రాణాకు మనస్థిమితం చెక్కింది. విజయ గర్వంతో రాణా ఇల్లు చేరుకున్నాడు. భర్తని చూస్తూనే రాణా భార్య అబ్బాయి ఏడి అని ఆత్రంతో అడిగింది. అబ్బాయి ఎవరు అంటూ తత్తరపాటుతో ప్రశ్నించాడు రాణా. బిత్తరపోయిందామె. అలా అడుగుతారేమిటి, మన చిన్నవాడు ఎరగరా? మీరు తయారు చేసిన శిఖరాన్ని గుడిపైకి ఎక్కించటానికని బయలుదేరాడు కదా, వాడు మీ దగ్గరకు రాలేదా అని కంగారుగా అడుగుచొచ్చింది. విశ్రాంతి కోసం మంచం మీద కూలబడదామనుకుంటున్న మహారాణా ఒక్కసారిగా పైకి లేచాడు. ఏమిటి, శిఖరం ఎక్కించినవాడు మన చిన్నవాడా? మన చిన్నవాడా? నా కుమారుడా? అంటూ నేలకు ఒరిగిపోయాడు. అదే అతనికి శాశ్వతమైన విశ్రాంతి అయిపోయింది. కథ సమాప్తం. అష్టపది. పూరీ జగన్నాథం సమీపంలో కుండుబెల్వం అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో నారాయణ భట్టు, కమలాబాయి అనే పేద దంపతులు ఉండేవారు. వారికి వరప్రసాదంగా కలిగిన కుమారునికి జయదేవుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. జయదేవుడు పిన్ననాటి నుండి భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ సమస్త విద్యలలోనూ గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులు తరించటానికి తగినట్టుగా జయదేవుడు గీత గోవిందం అనే ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఈ మహాగ్రంథం బయటపడగానే జయదేవుని ఖ్యాతి మిన్నుముట్టింది. జయదేవ కవిని దర్శించుకుని గీత గోవిందంలోని పరమార్థం తెలుసుకుని తరించుదామనే తాపత్రయంతో జనులు తండోపతండాలుగా కుండుబెల్వ గ్రామం పోసాగారు. కుండుబెల్వానికి పోవాలంటే జగన్నాథం మీదుగా వెళ్ళాలి.
ఆ కాలంలో జగన్నాథ క్షేత్రం సాత్యకి అనే రాజు పాలన కింద ఉంటూ ఉండేది. జయదేవుని మీద అసూయ కొద్దీ సాత్యకి కూడా పోటీగా ఒక గీత గోవింద గ్రంథం రాసి, జయదేవుని పుస్తకం ఎవ్వరూ చేతితో తాకకూడదు, నేను వ్రాసిన గ్రంథమే చదవాలి అని శాసనం పెట్టి ప్రజల చేత బలవంతాన తన గ్రంథం చదివింపచూశాడు. ఏమో కానీ ప్రజలకు రాజు వ్రాసిన పుస్తకం రుచించలేదు. జయదేవుని గ్రంథమే గ్రంథం, తరుణోపాయం చూపగల పవిత్ర గ్రంథం. సాత్యకి రాజు పుస్తకంలో ఏమన్నది? వట్టి చెత్త ఓక, ఇది చదవనే చదవము, కంటితో చూడనైనా చూడం అంటూ ఈ విధంగా నిర్భయంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. ఇదంతా చూడగా అసలే జయదేవుని పైన అసూయతో మగ్గిపోతున్న సాత్యకి రాజుకు అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయి కుండు బెల్వం పోయే జనసమూహానికి తీరని ఆటంకాలు కల్పించనారంభించాడు. అతడు ఇలా చేసిన కొద్దీ లోకులకు అతని మీద, అతని గ్రంథం మీద అసహ్యం కలిగింది. జయదేవుని పైన, అతని గీత గోవిందం పైన అభిమానం ఎక్కువ కాజొచ్చింది. ఎలా అయినా తన గ్రంథమే ఉత్తమమైనదని నిరూపించటానికి సాత్యకి ఒక పరీక్ష పెట్టాడు. ఆ ఏర్పాటు ప్రకారం తన గ్రంథము, జయదేవుని గ్రంథము జగన్నాథ స్వామి పాదాల వద్ద ఉంచి రాత్రిపూట గుడి తలుపులు మూసివేశారు. మరునాడు ఉదయమే వచ్చి చూడగా జయదేవుని పుస్తకం ఎక్కడ పెట్టింది అక్కడనే ఉంది, చెక్కు చెదరకుండా. సాత్యకి రాజు గ్రంథం మటుకు గుడి వెలుపల దుమ్ములో పొరలాడుతూ ఉంది. ఈ అవమానం భరించలేక సాత్యకి రాజుకు పిచ్చి పట్టినట్టయింది. జగన్నాథ స్వామిని నోటికి వచ్చినట్టల్లా దూషింపసాగాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై, రాజా, నీకు నాపై గల భక్తి ఏమో తక్కువది కాదు, అయితేనేం అహంకారం అనేది మానవునికి ఉండకూడదని చెడు గుణాలలో ఒకటి. నీకు పట్టి ఉన్న ద్వేషబుద్ధి వల్లనే నీపైన, నీ గ్రంథం పైన లోకానికి అసహ్యత పుట్టింది. కనుక నిన్ను అనుగ్రహించటానికే ఇప్పుడు వచ్చింది. నీవు వ్రాసిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు మొట్టమొదట చదివిన తర్వాతనే జయదేవుని గ్రంథం ప్రజలు చదివేటట్టు వరమిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. స్వామి మహిమ వలన సాత్యకి రాజు రచించిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు జయదేవుని పుస్తకంలో ప్రారంభంలోనే కనపడజొచ్చినాయి. సాత్యకి పాలన కింద ఉన్న జగన్నాథ పట్టణం అందే ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు అపురూపంగా ఒక కూతురు పుట్టింది. విశాలమైన కన్నులతో వెలుగొందే ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టి ఆ దంపతులు మక్కువగా పెంచుకుంటున్నారు. అతను ధనవంతుడే కాక గాఢమైన కృష్ణ భక్తుడు. కూతురు పెద్దదై పెళ్లియుడు వచ్చేసరికి ఆమెను ఎవరికి ఇయ్యటమా అని ఆలోచించి చివరకు పద్మను నా చిన్ని కృష్ణునికే ఇచ్చివేస్తాను, దీనికి తిరుగులేదు అంటూ తన నిశ్చయాన్ని వెల్లడించాడు. ఎందరెందరో పద్మను అడగవచ్చారు. వారందరికీ ఆయన ఇదే సమాధానం చెప్పి పంపాడు. ఇదేమిటి ఈ పిచ్చి బ్రాహ్మడు మానవ రూపంలో ఉండే పిల్లనేమిటి శ్రీకృష్ణ పరమాత్మకు ఇచ్చి పెళ్లి చేయడం ఏమిటి, విడ్డూరం కాకపోతే అనుకుంటూ మరలిపోయేవారు. ఒకరోజున ఆ బ్రాహ్మడికి శ్రీకృష్ణుడు కళ్ళలో కనపడి, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీ కోరిక నెరవేరాలంటే పద్మను నా భక్తుడైనటువంటి ఫలానా జయదేవునికి ఇవ్వవలసింది, అదే నాకు తృప్తి, పరమ సంతోషమును అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ ప్రకారం ఆయన జాగు చేయక పద్మను జయదేవునికి ఇచ్చి వివాహం జరిపించాడు. పద్మ పతిభక్తి కలిగి సంసారం చక్కగా నడుపుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా జయదేవుడిలా గృహస్థాశ్రమం సాగిస్తూ ఉండగా కొన్నాళ్లకు ఒక వర్తకుడు వచ్చి, మహానుభావ, మా ఊరు దయచేసి మా గృహం పావనం చేయండి, పరమార్థానికి దారి చూపే ఉపదేశం చేసి తరింపజేయండి స్వామి అంటూ ప్రార్థించి తన గ్రామానికి తీసుకుపోయాడు. అక్కడ జయదేవునికి శిష్యుడు సమస్త ఉపచారాలు చేస్తూ క్షణమైనా ఏమరక శుశ్రూషలు జరుపుతూ వచ్చాడు. వర్తకుడికి జ్ఞానబోధ చేసిన కొంతకాలానికి జయదేవుడు మరి ఇంటికి వెళతానన్నాడు. భక్తి ప్రపత్తులతో వర్తకుడు ఒక దివ్యమైన రథం సిద్ధం చేయించి అపారమైన ధనము, రకరకాల రత్నాలు, వెలలేని మణులు, అపురూపమైన కానుకలు అందులో పెట్టి
నమ్మకమైన సేవకులను తోడిచ్చి అతి కోలాహలంగా గురువుగారిని సాగనంపాడు. కొంత దూరం వెళ్లేసరికి ఆ సేవకులకు దుర్బుద్ధి పుట్టింది. వాళ్ళు కూడబలుకొని రథాన్ని మరుగు స్థలంలో నిలిపి జయదేవుని కాళ్ళు చేతులు తెగనరికి అతనిని నీళ్లు లేని ఒక పాడు బావిలో పడవేశారు. రథంలో ఉండే సమస్తమైన కానుకలు, ధనము, రత్నాలు, మణులు దోచుకుని మరి కనబడకుండా వాళ్ళు మాయమయ్యారు. పాడు నూతిలో పడిన జయదేవుడు అక్కడనే హరిభజన చేసుకుంటూ ఉన్నాడు. జయదేవుని పరీక్షకు పెట్టిన జగన్నాథ స్వామి అతనికి కాళ్ళు చేతులు నరకటం వల్ల కలిగే బాధ లేకుండా తక్షణమే దెబ్బలు మానిపోయేటట్టు కటాక్షించాడు. ఇంతలో క్రౌంచకుడనే ఒక రాజు వేట నిమిత్తం ఆ ప్రాంతానికి రాగా పాడుపడిన నూతిలో నుండి పాట వినిపించింది. చిత్రమేమిటా అని పోయి చూశాడు. అందులో మానవుడు కంటపడేసరికల్లా వెంటనే పైకి తీయించి ఒడ్డున చేర్పించి ఇలా జరగటానికి గల కారణం ఏమిటని ప్రశ్నించాడు. అందుకు జయదేవుడు తన వల్ల ఎవరికీ హాని కలగటం మనస్కరించక, అయ్యా, నా పుట్టుకే ఇంత అని సూక్ష్మంగా చెప్పి తప్పించుకున్నాడు. తర్వాత క్రౌంచకుడు జయదేవుని తన ఇంటికి తీసుకుపోయి అతని భక్తి యోగ్యత గ్రహించాడు. జయదేవుని గురువుగా ఎంచుకుని ఉపదేశం పొంది ఆయనను అన్ని విధాలా పూజిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు పరమ భక్తుడైన జయదేవునికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తిరుగా కాళ్ళు చేతులు వచ్చేటట్టు అనుగ్రహించాడు. ఎప్పుడైతే జయదేవునికి కాళ్ళు చేతులు వచ్చినాయో ఆ క్షణమందే క్రౌంచకుడు, ఈయన కేవలము దైవమే కాని వేరు కాదు, పుణ్యం కొద్దీ ఈ స్వరూపంలో నాకు లభ్యమైనాడని సంతోషించి శాశ్వతంగా జయదేవుని తన మందిరమందే ఉంచేసుకోవాలని నిశ్చయించాడు. ఈ సంకల్పంతో రాజు జయదేవుని భార్య అయిన పద్మావతిని కూడా రప్పించి ఆ దంపతులను భక్తితో సేవించుతూ ఉన్నాడు. పద్మావతికి కూడా ఒక అగ్ని పరీక్ష తటస్థించింది. ఒకనాడు అంతఃపురంలో రాణి, పద్మావతి మరికొంతమంది స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడు వచ్చి, అమ్మా, అన్నయ్య గారు ఆకస్మికంగా కాలం చేసినారట, ఆయనతో పాటు వదిన గారును సహగమనం చేశారట అని చెప్పాడు. రాణి ఎంతగానో దుఃఖించింది. పద్మావతి ఊరుకోక సహగమనం అంటే తనకు గల అయిష్టతను సూచించింది. అది మూఢనమ్మికలు ఎక్కువగా అల్లుకొని ఉన్న కాలం గనుక సహగమన పద్ధతికి అనుకూలంగా ఉండే రాణికి ఈ మాటలు మురుకుల వలె గుచ్చుకున్నాయి. పద్మావతిని పరీక్షకు పెట్టి బాగా బుద్ధి చెప్పాలి అని దీక్షతో అతని కోసం కనిపెట్టుకుని ఉంది. ఇలా ఉండగా ఒక రోజున రాజు గురువైన జయదేవుని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు. ఈ తరుణం చూసి రాణి కుట్ర పన్నింది. ఇంతలో రాణి పరివారంతో సహా అంతఃపురంలో ఉండగా ఒక సేవకుడు వచ్చి, అమ్మా, వేటలో ఒక పులి జయదేవుని పైన పడి ఎత్తుకుపోయింది అంటూ ఆత్రంతో చెప్పాడు. ఈ మాట చెవిన పడినదే పద్మావతి కన్నులు మూసి ప్రాణాలు వదిలింది. కొంచెం సేపటికల్లా రాజు వేట నుంచి మరలి వచ్చాడు. అంతఃపురంలో జరిగిన కుట్ర వెల్లడయ్యింది. ఆహా, ఎంత ఘోరం! దీనంతకు కారణం నేనే అనుకుని తక్షణమే కొడుకునకు పట్టం కట్టి మంత్రులకు సేవకులకు వప్పగింతలు పెట్టి తను అగ్నిప్రవేశం చేయటానికి కృతనిశ్చయుడైనాడు. ఈ పని చేయటానికి ముందుగా ఒక్కసారి గురువర్యుడైన జయదేవుని వద్దకు పోయి ఆయనకు పాదాక్రాంతుడై, పరమాత్మ, మా పరమ పాపిని క్షమించు అంటూ అంతఃపురంలో జరిగిన చర్యను వెల్లడించాడు. జయదేవుడు చెలించక, అంతా స్వామి కటాక్షమే అంటూ నిండు భక్తితో స్వామిని ఉద్దేశించి 24 అష్టపదులు గానం చేసేసరికల్లా జగన్నాథుడు ప్రత్యక్షమై పద్మావతికి ప్రాణం పోశాడు. మహత్తరములైన ఈ అష్టపదులను ఎవరు గానం చేస్తారో వారికి ముక్తి కలుగుతుందని కూడా సెలవిస్తూ స్వామి అంతర్ధానమయ్యాడు. ఈ అష్టపదులతో కూడిన గ్రంథమే గీత గోవిందం. ఈనాడు భారతదేశమంతటా అల్లుకుని భక్తజనులకు అమృతప్రాయంగా ఉంటున్నది. కథ సమాప్తం. ముఖస్తుతి. శాంబరి నగరంలో చతురుడనే బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. చతురుడు చేసేది లక్క విగ్రహాలు. ఆ విగ్రహాలన్నీ ప్రాణాలున్న వాటికి మళ్ళీ ఊపిరాడిస్తూ కంటి రెప్పలు వాలుస్తూ గుండెలు కొట్టుకుంటూ ఉండేవి.
బొమ్మ లోపల మరలు అమర్చి కూర్చోబెట్టేసరికి అక్కడెవరో మనిషి కూర్చున్నట్టే అనిపించి వచ్చిన వాళ్ళంతా ఆ బొమ్మతో మాట్లాడేవాళ్ళు. ధనవంతులు చతురుడి చేత రక్షక భటుల మోస్తరుగా బొమ్మలు చేయించి రాత్రిపూట గుమ్మాల ముందు కాపలా పెట్టేసరికి దొంగలు ఆ బొమ్మల్ని చూసి నిజంగా రక్షక భటులే అని హడలి పారిపోయేవాళ్ళు. అవి అంతటి జీవకళతో ఉట్టిపడేవి. చిత్రమైన ఈ బొమ్మలు చాలా ఖరీదు ఉండేవి. వాటి మూలాన చతురుడు బాగా డబ్బు గడించి ఉండవలసిందే. కానీ అలా జరగలేదు. ఏమి అంటే చతురుడు ఉబ్బులింగడు. తమ విగ్రహాలు తయారు చేయించుకోవాలని సరదా ఉండి చేత పైసా లేని బికారి వాళ్ళు వచ్చి చేరి చతురుణ్ణి పొంగవేసేవాళ్ళు. చతురుడు ఆ భట్టుల స్తోత్రాలకు ఉబ్బిపోయి చవకగానో లేక ఉచితంగానో వాళ్ళకి తలకొక బొమ్మ సమర్పించి వాళ్ల దీవెనలతో తృప్తి పడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆ నగరంలోనే భావికాలజ్ఞుడనే జ్యోతిషుడు కూడా ఉండేవాడు. ఆయన చెప్పినదల్లా అక్షరాల జరిగి తీరుతుందన్న కీర్తి దేశమంతటా వ్యాపించింది. నలుగురితో పాటు చతురుడును ఒకనాడు ఆ జ్యోతిషుని వద్దకు వెళ్ళి తన జాతకం ముందు పడవేశాడు. భావికాలజ్ఞుడు చక్రము గ్రహగతులు చూసి పెదవి విరిచాడు. ఏమి స్వామి అలా చూస్తున్నారు? నా జాతకం ఏ విధంగా ఉన్నది అని అడిగాడు చతురుడు. తర్వాత స్థిమితంగా చూద్దాంలేవయ్యా అంటూ భావికాలజ్ఞుడు జాతకం తీరుగా ఇచ్చేశాడు. చతురుడికి గాభరా ఎత్తిపోయింది. కారణమేమిటో తెలియకుండానే చతురుడు బెంగ చేత నిద్రాహారాలు మానుకున్నాడు. వాడి స్నేహితుడు ఒకడు జ్యోతిషుని వద్దకు వెళ్ళి, బాబు, చతురుడు కృషించిపోతున్నాడు, ఏదైనా ఆపద రానుంటే తెలియజేయండి, తప్పించుకునే ఉపాయం ఆలోచించుకుంటాడు అని కోరాడు. అందుకు జ్యోతిషుడు, వెర్రివాడా, వాడికి రాబోతున్నది తక్కువ ఆపద కాదోయ్, వచ్చే బహుళ నవమి నాటి రాత్రి 1:07 కొంచెం జాగ్రత్తలో ఉండమను అన్నాడు. అయితే బాబు, గ్రహశాంతులు అభిషేకాలు ఏమైనా చేయిస్తే గండం తప్పదా అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ వచ్చిన అతను. అప్పుడు ఆ దైవజ్ఞుడు, మృత్యువును ఎవరు తప్పించుకోగలరోయి? సముద్ర మధ్యాన 1 స్తంభం మేడ కట్టించుకు దాక్కున్న పరీక్షిన్ మహారాజుకే చావు తప్పలేదు. మానవ మాతృడి సంగతి వేరే చెప్పాలా అని చెప్పి పంపేశాడు. అతను వెళ్ళి చతురుడితో అంతా పోసుకొచ్చినట్లు చెప్పి, ఇంకా పురాణ పఠనంలో కాలం గడుపుకొని ముక్తి మార్గం చూసుకో, ఇదిగో భాగవతం తెచ్చాను అంటూ ఆ పుస్తకం ఇచ్చి వెళ్ళాడు. చతురుడు తనకు రాబోయే చావును గురించి చాలా దుఃఖించాడు. ఏడ్చి ఏడ్చి నిద్రపోయి లేచేసరికి అతనికి ఆలోచన తట్టింది. వెంటనే వెళ్ళి బండెడు లక్క, రకరకాల రంగులు, అనేకమైన మరలు కొనుక్కు తెచ్చి ఇంట్లో తలుపులు బిడాయించుకుని నిలువుటద్దానికి ఎదురుగా కూర్చుని పని ప్రారంభించాడు. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ అచ్చు తన పోలికలాగానే 4 బొమ్మలు తయారు చేశాడు. ఆ 4 విగ్రహాలు కూడా తనకి మళ్ళీనే కళ్ళు తెరుస్తున్నాయి, మోస్తున్నాయి. అతని గుండెకు మళ్ళీనే వాటి గుండెలు కొట్టుకుంటున్నాయి. ఆ బొమ్మలలో ఎక్కడ ఏ ఏ మరలు ఎలా అమర్చాడో గాని వాడి శరీరంలో మళ్ళీనే ఆ విగ్రహాలలో కూడా నాడులలో రక్తం ప్రవహిస్తున్నట్టే కనపడింది. గిర్రుమంటూ బహుళ నవమి ఇట్టే వచ్చేసింది. కానీ చతురుడికి మాత్రం చావు దగ్గర పడుతోందన్న అధైర్యమే లేదు. రాత్రి 10 అవటంతోనే 5 పక్కలు వేశాడు. మధ్యని ఉన్న 3వ పక్క తనకు కేటాయించుకుని తక్కిన వాటి మీద అటు ఇటు తయారు చేసిన బొమ్మల్ని పరుండబెట్టాడు. తన పక్క మీద తను పరుండి ఏం జరుగుతుందో అని ఎదురు చూశాడు. ఇంతలో 11 గంటలయ్యింది, 12 గంటలయ్యింది, 1 గంట కూడా అయ్యింది. సరిగ్గా ఆ సమయానికి 2 యమదూతలు మెల్లిగా గదిలో ప్రవేశించారు. పక్కల మీద పరున్న పంచమూర్తుల్ని పరిశీలించారు. అందులో చతురుడు ఎవరో తెలుసుకోలేకపోయారు. 1 నిమిషం ఇలా గడిచేసరికి ఆ దూతలలో ఒకడికి మెరుపులాగా ఒక ఆలోచన తట్టి మళ్ళీ పక్కల వద్దకు వెళ్ళి ఆ పరున్న వాళ్లలో ఒక్కొక్కడిని గిల్లి చూడటం ప్రారంభించాడు. ఎందుకురా అని రెండోవాడు అడిగేసరికి వాడు, ఏం లేదు, గిల్లితే ఎవరు మనిషో ఎవడు బొమ్మో తేలిపోతుంది. మనిషి అయిన వాడు నొప్పి పెట్టి అమ్మోయ్ అని కొంచెమైనా కదలకపోతాడా అని తన యుక్తి వెల్లడించాడు. అతని ఆలోచన బాగానే ఉంది కానీ చతురుడు ఆ యుక్తికి లొంగలేదు. ఒగ్గబట్టుకుని ఆ బాధ సహించాడే కానీ బయటపడలేదు. యమదూతలు ఏం చేయడానికి తోచక వ్యవధి లేదన్న కంగారుతో
యమలోకానికి పరుగెత్తి చిత్రగుప్తుడితో, బాబు, ఆ 5గురిలో బొమ్మలేవో శిల్పి ఎవడో తెలిసింది కాదు అని మొరబెట్టుకున్నారు. చిత్రగుప్తుడు చిట్టాలు తిరిగేసి చతురుని చరిత్రంతా ఒక్క మాట చదివాడు. ఈ శిల్పి స్తోత్రాలకి ఉబ్బిపోతాడు అని వాని గురించి వ్రాయబడి ఉంది. వెళ్ళి భట్టుమూర్తులకు మళ్ళీ స్తోత్రాలు మొదలెట్టండి అని వాళ్ళని మళ్ళీ పంపాడు చిత్రగుప్తుడు. వాళ్ళు తిరిగి వచ్చి చతురుని గది ప్రవేశించి వాడికి వినపడేటట్లు, ఓహోహోహో, ఎంత గొప్ప శిల్పి అయ్యా ఈ చతురుడు! కాస్తంతైనా ఆనవాలు తెలియకుండా తనలాంటి విగ్రహాలనే 4ంటిని సృష్టించేశాడు. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు ఆ విశ్వామిత్రుడు ఒక్కడే అనుకున్నాం కానీ నిజంగా ఆ ఋషిని మించిన వాడు ఈ చతురుడు. చతురుడికి జయీభవ, దిగ్విజయీభవ అంటూ కైవారం మొదలెట్టారు. ఆ స్తోత్రం వింటున్న చతురుడి ఆనందానికి మేరలేకపోయింది. సంతోషం వల్ల పొరలి వచ్చే పొంగును అరికట్టలేకపోయాడా శిల్పి. అతని బొగ్గలు ఎర్రబడినాయి. పెదవి పైన చిరునవ్వు మొలకెత్తింది. దొరికాడ్రా దొంగ అంటూ యమదూతలు అపరిమితమైన సంతోషంతో చతురుడి మెడకు పాశాన్ని తగిలించారు. ప్రాణం లేని బొమ్మలు ఏమిటి చేయగలవు? అందుచేత అవి అలాగే ఉండిపోయాయి. కథ సమాప్తం.